హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ఆంధ్ర అమ్మాయి. వెల్కమ్ టు అవర్ జెన్స్ నాలెడ్జ్ వరల్డ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ థర్డ్ క్లాస్ తెలుగు స్టార్ట్ చేసాం కదా. అందులో 3 లెసన్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం 4th లెసన్ చూసుకుందాం. ఆ 3 లెసన్స్ ఎవరైనా చూసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 4th లెసన్ చూసుకుందాం. 4th లెసన్ పేరు నా బాల్యం. ఇతివృత్తం, కళలు, ప్రక్రియ, ఆత్మకథ. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళిపోతే, పొన్నేకల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజ కూడా పాట పాడుతుందని పేరు. నేను ఆ పందిరి కింద పుట్టాను. నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారట మా గారిపాడు తాత. మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు. నాజర్ అని పిలవాలని ఆయన ఆశ. గారిపాడు తాత ఏమని పిలిచేవారు? అబ్దుల్ అజీజ్ అని. మరి వాళ్ళ నాన్నగారు ఏమని పిలవాలని కోరిక? నాజర్ అని. మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని, పొన్నేకల్లు పెద్దనాన్నలు చిన్నాన్నలు అమ్మలు అక్కలు నాజరు అని పిలుస్తూ వచ్చారు. నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చి రాని మాటలతో, హా అదిగో లేడి పరిగెడుతుంది, లేడి బోయరా, హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులేసే వాడినట. గేదె దున్నతోక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి, నేనే బ్రహ్మనురా పామరులారా ఓ జనులారా, నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీస్తుండేవాడిని అని నాజర్ చెప్తున్నాడు. అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారు. ఆరుగాలం అంటే ఏడాది అంతా అని. అలుపు సలుపు అనేది ఒక జాతీయం. మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు మా చెల్లికి పెట్టడం, మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది. దినచర్య అంటే రోజు జరిగే పని అన్నమాట. నాకు బడిలో వేసే వయసు వచ్చింది. ఎలాగో శ్రమపడి కొత్తలాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న. చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు వక్కలు పావల గురుదక్షిణ గురువుగారికిచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న. దేనిని మూడో నేత్రమని భావించాడు వాళ్ళ నాన్న? చదువుని. ఏమేమి గురుదక్షిణగా ఇచ్చాడు? కొబ్బరికాయ ఆకులు వక్కలు పావలను గురుదక్షిణగా గురువుగారికి ఇచ్చాడు. మధ్యాహ్నం బడి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని, ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా, ఇంకా వండలేదు, సాయంకాలం పంతుల గారిని అడిగి పెందలకడ రా అయ్యా అని అమ్మ పాలో పెరుగో చల్లో తాగడానికి ఇచ్చేది. నేను తాగి మూతి తుడుచుకొని, సజ్జజొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాడిని. ఈ లైన్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ లైన్ మనకి ఇచ్చి ఏ లెసన్ నుంచి తీసుకున్నారు, ఏ లెసన్లో ఉంది, ఇట్లా అడగొచ్చు అన్నమాట క్వశ్చన్స్. కాబట్టి సజ్జజొన్నలు లేవు కానీ చల్ల తాగి చదువుకోరా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. హార్మోనిస్టిక్ ఆథర్ ఒకరోజు మా ఇంటికి వచ్చి, మస్తాన్ గారు మన కుర్రాడు మంచి తెలివి కలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి, చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు. మా నాన్న సరేనన్నాడు. గోగుపుల్ల గొట్టంతో నీళ్ల చెంబులో ఊదిస్తూ శృతిగుక్క నేర్పించేవాడు. ఏడవడం నవ్వడం కోపంగా మాట్లాడడం చూడడం మూతి ముడవడం కళ్ళు రమ్మడం లాంటివి నేర్పేవాడు. కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు. ఈ పారా అనేది మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎట్లా మనకి శృతిగుక్క అనేది నేర్పించేవాడు అనేది అడగొచ్చు. ఏడుపు డైలాగులు ఎలా చెప్పించేవాడు అని కూడా అడగొచ్చు. ఏ నూనె యూస్ చేసి అని? కొబ్బరి నూనె. నెక్స్ట్, పాఠశాల వార్షికోత్సవం వచ్చింది. వార్షికోత్సవం అంటే సంవత్సరం చివరన జరుపుకునే పండుగ అన్నమాట. ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము. నేను ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడాను. మా పంతుల గారు నా వీపు తడుతూ, బాగా చదువుకోరా, మంచి గాయకుడవు నటుడవు అవుతావని 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది. ఇక్కడ నాజర్ వేసిన నాటకం ఏంటి? ద్రోణ విజయం. ద్రోణ విజయంలో తన పాత్ర ఏంటి అంటే ద్రోణాచార్యులు. సో ఆ పాత్ర బాగా వేయడం వల్ల పంతులు గారు ఏమి ఇచ్చారు? 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ నా బాల్యం లెసన్. నెక్స్ట్ మనం చూసుకుందాం నాజర్ జీవిత విశేషాలు. ఓకే, షేక్ నాజర్
నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. ఇక్కడ ఏ జిల్లా? గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామం. నాజర్ తండ్రి పేరు షేక్ మస్తాన్, తల్లి బీనాబీ. తల్లిదండ్రులు గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. ఏ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు అని అడగవచ్చు ఫ్రెండ్స్. సో బుర్రకథ ప్రక్రియకు పల్నాటి యుద్ధం, వీరాభిమాన్యం, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు. సో ఇవన్నీ ఇంపార్టెంటే ఫ్రెండ్స్ మనకి. పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు ఇవన్నీ కూడా ఇతివృత్తాలు. ఇలాంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జత చేసి నాజర్ బుర్రకథలు రూపొందించేవారు. నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నాజర్కు ఏ ఇయర్ పురస్కారం లభించింది అని అడగొచ్చు. పద్మశ్రీ పురస్కారం ఏ ఇయర్ లభించింది అంటే మనకి 1986. నాజర్కు 1986లో ఏ పురస్కారం లభించింది అంటే పద్మశ్రీ. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నాజర్ 1997 ఫిబ్రవరి 22న మరణించాడు. అతను జననం చూడండి 1920 ఫిబ్రవరి 5వ తేదీన. జననం ఫిబ్రవరియే, మరణం కూడా ఫిబ్రవరియే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పదాలు అర్థాలు చూసుకుందాం. ఆశ, కోరిక, ఆరుగాలం, ఏడాది అంతా, దినచర్య, ప్రతిరోజు చేసే పనులు, గురుదక్షిణ, గురువులకు ఇచ్చే కానుక, వార్షికోత్సవం, సంవత్సరం చివరన జరుపుకునే పండుగ, గుంజ, రాట, పామరులు, చదువుకొనివారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే పామరులు, చదువుకొనివారు. అదొకసారి మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ గుంజ, రాట కూడా మనకి ఇంపార్టెంటే. తర్వాత కవి పరిచయం చూసుకునేసరికి షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించారు. సో ఇప్పుడు మనం చదివాం కదా నాబాల్యం పాఠం, ఇదంతా కూడా నాజరే మనకి చెప్తున్నట్టు ఉంది కదా. కానీ నాజర్ అలా చెప్తున్నట్టుగా మనకి ఎవరు రచించారు అంటే తన యొక్క నాజర్ జీవిత కథను రచించింది అంగడాల రమణమూర్తి. ఓకేనా. ఇదంతా నాజర్ రాసుకోలేదు, నాజర్ రచించాడు అని ఇట్లా అంగడాల రమణమూర్తి తన స్వీయ చరిత్రలాగా రాసుకున్నాడు అనమాట. నాజర్ యొక్క స్వీయ చరిత్రలాగా. ఇక్కడ స్వీయ చారిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేరు పెట్టారు. ఎవరి స్వీయ చరిత్ర ఇది? నాజర్ స్వీయ చరిత్ర. కానీ రాసింది ఎవరు? అంగడాల రమణమూర్తి. ఆ స్వీయ చరిత్రకు పేరు ఏం పెట్టారు అంటే పింజారి అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ మనకి ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూడండి కొండపల్లి బొమ్మల కోసం ఇవ్వడం జరిగింది. పిల్లలు, నేను మీ కొండపల్లి బొమ్మను రంగురంగుల్లో అందంగా ఉంటానని అందరూ నన్ను దాచుకుంటారు. నేను ఏనుగు, అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాలలో ఉంటాను. నన్ను పొనికి కర్రతో తయారు చేస్తారని మీకు తెలుసా? కర్రను బొమ్మగా మలచడంలో ఎంతో కష్టం ఉంటుంది. మా పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారట. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనకి బిట్స్ రావచ్చు, అందుకోసం ఒకసారి చూడండి. కొండపల్లి బొమ్మలు అనేవి రంగురంగుల్లో ఉంటాయన్నమాట. అవి వేడితో తయారు చేస్తారు అంటే పొనికి కర్రతో తయారు చేస్తారు. వాటి యొక్క రూపాలు ఎలా ఉంటాయి? ఏనుగ, అంబారి, దశావతారాలు, తాటి చెట్టు వంటి రూపాలలో ఈ పొనికి కర్రతో తయారు చేసిన కొండపల్లి బొమ్మలు అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళ యొక్క పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? రాజస్థాన్ నుంచి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ స్థిరపడ్డారు అంటే కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడ్డారు అన్నమాట. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? రాజస్థాన్. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కృష్ణా జిల్లాలో ఉంది. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు? పొనికి కర్రతో తయారు చేస్తారు. నెక్స్ట్ మనకి ఇక్కడ కుండను మట్టితో తయారు చేస్తారు, అద్దంను గాజుతో, బుట్టను వెదురుతో తయారు చేస్తారు, గుణపం ఇనుముతో తయారు చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూడండి. వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా పిలుచుకుంటారనమాట. సో జస్ట్ లైక్ పర్యాయ పదాలు లాంటివి ఇవి. గుంజ అంటే రాట, నిట్టాడు, స్తంభం అని అంటారు.
చిన్నాన్న అంటే బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన, బువ్వ అన్నం, కూడు, మెతుకులు. ఇలాంటివి మరికొన్ని పదాలను పరిచయం చేయాలి, ఉపాధ్యాయుడి యొక్క సూచన అది. నెక్స్ట్ ఇక్కడ స్వీర చరిత్ర, సృజనాత్మకత ఇవేం అవసరం లేదు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక బుర్రకథ ఇచ్చారు పిల్లల కోసం, అది మనకి ఏం అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, భాషాంశాలు మనకి చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, పై వాక్యాల చివర మనకి ప్రశ్నార్థకం వాక్యం కనిపిస్తుంది కదా, ప్రశ్నార్థకం గుర్తు. సో ఈ ప్రశ్నార్థకం గుర్తు ఉంది కదా, దీనిని మనం ప్రశ్నార్థకం అంటారు. ఓకేనా, ఈ గుర్తు ఉన్న వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు ఇలాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు అంటారు. ఈ పదాలు వాక్యాలలో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం గుర్తు వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆశ్చర్యార్థకం కోసం కూడా ఇచ్చారు. అబ్బో, జూ ఎంత అందంగా ఉందో, అందులో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో, అమ్మో సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో. ఇట్లా చూడండి, ఇలాంటి వాక్యాలు ఇచ్చేసి చివరికి ఇట్లా ఆశ్చర్యార్థకం ఉంది కదా. సో ఈ ఆశ్చర్యార్థకం గుర్తును మీరు గమనించారు కదూ, ఇది ఆశ్చర్యాన్ని తెలిపేది. ఈ గుర్తునే ఆశ్చర్యార్థకం అంటారు. ఓకేనా. నెక్స్ట్ మనం ఈ మాసపు పాట చూసుకుందాం. బంగారు పాపాయి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. పలుసీమలకు పోయి తెలివిగల పాపాయి కలలన్నీ చూపించి ఘనకీర్తి పొందాలి. ఘనకీర్తి పొందాలి, ఘనకీర్తి తేవాలి. ఘనకీర్తి అంటే గొప్పదైన కీర్తి అని, అంటే మంచి పేరు ప్రతిష్టలు తేవాలి అన్నమాట. నెక్స్ట్, మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. ఏ దేశమే జాతి, ఎవరింటిది పాప, ఎవరి పాపాయి అని ఎల్లరడగాలి. ఇక్కడ మధువులే అంటే తేనెలు అని, ఎల్లరడగాలి అంటే అందరూ అడగాలన్నమాట, ఎవరి పాప ఏంటి అని. నెక్స్ట్, తెనుగు దేశము నాది, తెనుగు పాపను నేను అని పాప జగమంతా చాటి వెలయించాలి. మానోములప్పుడు మా బాగా ఫలయించాలి. జగమంతా అంటే ప్రపంచము, జగము అంటే ప్రపంచం అన్నమాట. ఇది ఫ్రెండ్స్ బంగారు పాపాయి. దీన్ని రచించింది ఎవరు అంటే మంచాల జగన్నాథరావు. ఓకేనా ఫ్రెండ్స్. 1921 జననం, 1985 మరణం. మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేశారు. ఓకేనా ఫ్రెండ్స్. బంగారు పాపాయి రచించింది ఎవరు? మంచాల జగన్నాథరావు. ఇక్కడ బంగారు మొలక చూసుకుందాం. అనగనగా ఒక రాజు. ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకునేవాడు. ఎప్పటిలానే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు. అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు. రాజు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టు అవుతుంది, కాయలు కాస్తుంది? ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు, తాత, నువ్వు ఎంత అమాయకుడివి, ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు. ఇది పెరగాలి, పెద్దదవ్వాలి, దానికి కాయలు కాయాలి, ఇది ఎప్పటికి జరిగే పని? అప్పటిదాకా నీవు బతికి ఉంటావా? రాజు మాటలు విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు. రాజా, ఈ మొక్క నాటేది నా కోసం కాదు, అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పెద్దదయ్యి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు, నా కూతురు తింటుంది, నా మనములు తింటారు, వారి పిల్లలు తింటారు, జనం తింటారు. ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికి చెట్లయి ఫలాలు ఇస్తున్నాయి. వాటినే మనం తింటున్నాం కదా. ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు, రేపటి కోసం కూడా చేయాలి. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లైన్ అన్నది ఇచ్చేసి ఇది ఏ లెసన్లో నుండి ఉన్నది అని కొన్ని సందర్భాలలో అడుగుతూ ఉంటాడనమాట. కాబట్టి చూసుకోండి. ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా, ఇంత అభివృద్ధి ఉండేదా అన్నాడు ముసలివాడు. తాత మంచి మాట చెప్పాడు, తాత మనసు చాలా మంచిది అనుకొని రాజు ముసలివాడికి 25 బంగారు నాణేలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది. రాజు తాతకి ఎన్ని బంగారు నాణేలు ఇచ్చాడు? 25 బంగారు నాణేలు. 25 అంటే 25 అనమాట. 25 బంగారు నాణేలు ఇచ్చాడు.
చూసావా రాజా, ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసులు కాసింది అంటూ తాత సంబరపడిపోయాడు. ఇతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి థర్డ్ క్లాస్లో ఉన్న 4th లెసన్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ ఆంధ్ర అమ్మాయి.